రాజకీయ నాయకుడు కుమారుడు డైలాగ్స్ చెప్పినా స్టెప్పులు వేసినా ఫైట్స్ చేసినా తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ని సృష్టించుకున్నారు. సినిమాల్లో తండ్రి వారసత్వం పునికి పుచ్చుకుని అగ్రస్థాయికి చేరిన రాజకీయాల్లో మాత్రం అతిథి పాత్రలకే పరిమితం అవుతున్నారు. ఎవరిని నొప్పించకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ద రోరింగ్ లయన్ సింహ నందమూరి అందగాడు బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. చిన్నోడే బేటకొచ్చాడే బాలకృష్ణ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. తెరపై ఎప్పుడు గర్జించే సింహం బయట మాత్రం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. హౌ డు యూ కీప్ యువర్ స్మైల్ ఆల్ ద టైమ్? ఇప్పుడు నాకు వచ్చే పాత్రలు అలాంటివి. సో టు కూల్ డౌన్ ఆ పాత్ర నుంచి బయటపడడానికి. అండ్ వాట్ ఇస్ ఐఎమ్ యాక్టింగ్ ఓన్లీ. నేను యాక్ట్ చేసేది బిఫోర్ ద కెమెరా. నిజ జీవితంలో ఐఎమ్ లైక్ ఎనీ ఆర్డినరీ అందరిలో ఒకడిని, అందరిలాగే నేను. మీ కొత్త సినిమా సింహ రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్. ఇట్స్ డూయింగ్ ఎక్సలెంట్. హౌ డు యూ ఫీల్? వెరీ హ్యాపీ. జనం ఎంతో ఆకలితో ఎదురు చూస్తారు ఒక మంచి సినిమా కోసం. అండ్ నా సినిమా అనగానే ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. అసలు హౌ డు యూ డీల్ విత్ దట్ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ అన్నది ఎప్పుడు ఒక బర్డన్ మాకు. ఒక ఇట్స్ ఎందుకంటే వాళ్ళు ఏమో ఆశిస్తుంటారు. ఇట్ ఈస్ మాకు ఒక బాధ్యతతో కూడిన ఒక టెన్షన్. అంటే మీరు డబుల్ రోల్ చేశారంట. ఆ రెండు రోల్స్ లో మీకు మనసుకు నచ్చిన రోల్ ఏంటండి? రెండును. ఎందుకంటే రెండు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రోల్స్ నాకు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వెయ్యని పాత్రలను. కొడుకు పాత్ర ఏమో అతను లెక్చరర్ పాత్ర, అలాగే తండ్రి పాత్ర ఏమో డాక్టర్ పాత్ర. ఈ రెండు పాత్రలు నేను ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు. ఆ రెండు పాత్రలు నాకు నచ్చినాయి చెప్పినప్పుడు కథ. వయసులో కూడా ఇంత అందంగా ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటారు? అది ముందుగా పాత్ర, ఒక క్యారెక్టర్ నేను కథ విన్నప్పుడు ఆ పాత్ర నాలోకి ప్రవేశించినప్పుడు ఆ పాత్ర ఆటోమేటిక్ గా పాత్ర నా బాడీ నుంచి కూడా మెయింటైన్ చేయడానికి ఏం చేస్తుంటారు? నేను సమ్ సీక్రెట్ మీరు ఎవరికి చెప్పదలుచుకోవట్లేదు? ఏమి లేదు. నేను జస్ట్ ఐ టేక్ వెరీ ఫిజికలీ బికాస్ ఆఫ్ మై డైలాగ్. నాకున్న డైలాగ్ అంటే పవర్ఫుల్ డైలాగ్స్ ఆర్ నేను చేసే డాన్స్ స్టెప్స్, ఫైట్స్, దే నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. వేర్ ఐ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానివ్వండి. దెన్ బికాస్ ఐ నీడ్ బిగ్ లంగ్ కెపాసిటీ టు టెల్ అవుట్ మై డైలాగ్స్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నేను పొద్దున్న లేవడం, 4 గంటలకి లేవడం, అక్కడి నుంచి ఎక్సర్సైజ్ చేయడం. సో ఏదైనా ఒక పాత్ర ఒప్పుకున్నప్పుడు ఆ పాత్ర అయిపోయేదాకా ఆ పాత్ర విల్ బి ఆసిలేటింగ్ ఇన్ మీ. బాలకృష్ణ అంటే సినిమాల్లో రోరింగ్ లయనేనా? సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇప్పుడు సింహ. మీరు సింహంలా గర్జిస్తేనే మీ ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తారా? లేదు, అలాంటిది ఏం లేదు. అంటే నేను రకరకాల పాత్రలు చేశాను. మొత్తం మంగమ్మ గారి మనవడు ఆ సినిమాతో ఒక గ్రామీణ వాతావరణం, దానికి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆఫ్ బీట్ మూవీస్ ఎక్కువ చేయరు. వెన్ పీపుల్ ఐ కాంట్ రిస్క్. నాకు ఉంటుంది ఒక ఆర్టిస్ట్ గా మంచి సినిమా చేయాలని ఉంటుంది. అంటే ఆఫ్ బీట్ సినిమా. కెన్ వి ఎక్స్పెక్ట్ an off beat మూవీ ఫ్రమ్ యు? నో ఛాన్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక గ్రామీణ వాతావరణంతో ఒక మంగమ్మ గారు మనోడు అయితే, తర్వాత ఆదిత్య 369 ఫ్యాంటసీ ఫిల్మ్, అలాగే తర్వాత సమరసింహారెడ్డి ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఫ్యాక్షన్ ఉన్న సమస్యలు, అలాగే ఆ ఫ్యాక్షన్ కి పరిష్కారం. ఇప్పుడు సినిమాలంటే ఏదో కత్తులు పెట్టుకుని నరుకోవడాలు కాదు, అంటే మేము పరిష్కారం ఇచ్చాం సమరసింహారెడ్డిలో. హౌ టు ఎండ్ ద ఫ్యాక్షన్. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే
నీ మూతి మీద ఉన్నది మరిచిన మీసం అయితే నన్ను చంపరా రా. ఈవెన్ దిస్ ఫిల్మ్ ఈ సినిమాలో కూడా మెసేజ్. ఈ సింహాకి మీకు కనెక్షన్ ఏంటి? ఏమో లక్ష్మీ నరసింహస్వామి నా ఇష్టదైవం. ఏదో నన్ను నీడలా వెంటాడుతూ ఉన్నాడు ఆయన. అండ్ అందరికి తెలిసింది, మొత్తం అందరు ప్రేక్షకులకు అందరు తెలిసింది, నా ప్రొడ్యూసర్లు నా డైరెక్టర్లు కూడా ఏదో ఒక తెలియని ఒక శక్తి, ఒక ఎమోషన్ ఆ స్వామిని పెడితే ఆ సినిమాలో అటు ప్రత్యేక పరోక్షంగా నా నుంచి ఆయన అన్నట్టు పవర్ఫుల్ డైలాగ్స్ కానీ అలాంటివన్నీ నా చేత చేయిస్తాడని. ఎనీథింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బిలీఫ్ అండ్ ఇట్ ఈస్ క్యాషింగ్ ఆన్ ద బిలీఫ్. బాలకృష్ణ అంటే ఇలాగే ఉండాలి అని వాళ్ళు స్పెషల్ గా డిజైన్ చేస్తారా మీ మూవీస్? అంటే జనరల్గా వాళ్ళు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుంటారు. కొంతమంది కొత్తదనాన్ని అందించాలని కూడా ఉంటుంది. బట్ నాకు నా ఇమేజ్ తెలుసు కాబట్టి, సో ఐ డోంట్ వాంట్ టు మచ్ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ మై ఎంతకుముందు అడిగినట్టు ఏదైనా ఆఫ్ బీట్ పిక్చర్స్ అటువంటివి ఐ డోంట్ లైక్ టు గో ఇన్ దిస్ వే. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ మీ. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, యాజ్ అన్ యాక్టర్ బాలకృష్ణ మాకందరికి ఆడియన్స్ అందరికి తెలుసు. ఆఫ్ స్క్రీన్ వాట్ ఈస్ బాలకృష్ణ? ఐఎమ్ ఆల్వేస్ ఇంటూ మై వర్క్. నేను ఎప్పుడు నా ఇటువంటి మంచి కథలు ఎప్పుడు వర్కింగ్ ఆన్ దెమ్. హౌ డు యూ లైక్ టు స్పెండ్ యువర్ టైమ్? మోస్ట్లీ exercising, keeping myself fit. I also have my circle where not only as an artist but what's going on outside, వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడం, ఏం జరుగుతుంది నన్ను అప్డేట్ చేసుకోవడం, లేకపోతే నాకు తెలిసింది చెప్పడం. ఇట్ ఇస్ అండ్ మోస్ట్లీ థింకింగ్ అబౌట్ వాట్ ఇస్ మై నెక్స్ట్ ఫిలిం. ఇండస్ట్రీలో మీ స్థానం గురించి రకరకాల అంచనాలు ఉన్నాయి. మీ అభిమానుల్లో, క్రిటిక్స్ లో, ఆడియన్స్ లో మీ దృష్టిలో మీ స్థానం ఏమై ఉంటుంది? నంబర్ 1, నంబర్ 2 అండ్ నంబర్ 3. డూ యూ బిలీవ్ ఇన్ దిస్ నంబర్ గేమ్? నో, ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నేను ఒక వినోదాన్ని ఇస్తున్నాను ప్రజలకి. అలాగే ఒక కళామ తల్లి బిడ్డగా, అది రామారావు గారి అబ్బాయిగా పుట్టిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ కళామ తల్లికి కూడా నా సేవను అందిస్తున్నాను అనుకుంటాను తప్పితే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ నెంబర్ గేమ్స్. 70s నుండి సినీ రంగంలో ఉన్న 81 తర్వాత మీరు రెగ్యులర్ హీరోగా తెలుగులోకి వచ్చారు. ఈ 28 years ఆఫ్ ఫిల్మ్ కెరియర్ ని మీరు ఒక 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాట్ డు యు సే? ఐఎమ్ బ్లెస్డ్ to be the great NTR son. And the second thing is I'm blessed as an artist. ఒక వారసుడుగా, ఆయన నటనలో ఆయన వారసుడుగా నేను ఈ స్థానానికి రావడం అన్నది బాగా నేను లైఫ్లో థ్రిల్ ఫీల్ అయ్యే. దట్స్ రియల్లీ గ్రేట్. మీకు మేనరిజం ఎలా అలవాటైంది? ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ మేనరిజం తో కనిపిస్తుంటారు. క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ క్యారెక్టర్ స్పీక్స్. మీకు ఇష్టమైన మేనరిజం ఏంటి? అదే లేదు, ఒకటి లేదు, ప్రతిదీ నేను ఏదైతే జనానికి నచ్చుతుందో దట్ ఈస్ మై, ఐ మీన్ దే హ్యావ్ టు లైక్ ఇట్. అండ్ పీపుల్, జనం వాళ్ళు టికెట్ సినిమాకి వాళ్ళు టికెట్ కొనుక్కుని వచ్చేది అవి చూడడానికి మెయిన్ గా. మేక్ ఇట్ ఆల్వేస్ టేక్ కేర్ దట్ మై మేనరిజమ్స్ విచ్ ఎవర్ పీపుల్ ఆర్ యూజ్ టు ఆ ఫ్లో కంటిన్యూ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. ఐ టేక్. మీరు మేనరిజం తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నట్టే ఓట్లను కూడా సంపాదించుకోవచ్చు అనుకున్నారా? మీరు ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో తొడగొట్టడం, మీసం వెలేయటం ఇలాంటివి చేశారు. ఈ మీసం వెలేయడాలు తొడలు కొట్టడం అది అక్కడ వాంట్ యూ టు డూ దట్. వాంట్ మీ టు డూ దట్. వాళ్ళు అడిగినప్పుడు ఐ హావ్ టు డూ ఇట్. మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, నేను చెప్తే బాలేదు కానీ మీరు ఆ డైలాగ్ చెప్పరా? వెరీ పాపులర్ డైలాగ్. దాంట్లో ఒక మీసంలో రాజసం ఉంది, ఒక మీసంలో రోషం ఉన్నదని డైలాగ్ ఉంటుంది. అది ఇప్పుడు నేను బొబ్బిలి సింహం కనుక్కున్న డైలాగ్. అది ఈ సినిమాకి ఇది యాప్ట్ గా నేను అనుకున్నాను, రైటర్స్ కాదు. కానీ అనుకోకుండా సందర్భం లేదు ఆ సినిమాలో ఈ డైలాగ్ అనడానికి. సందర్భం లేదు దాంట్లో. దర్ ఇస్ నో ఎనీ సిచ్యువేషన్. అది నాకు గుర్తుండి ఇట్ వాజ్ హాంటింగ్ మీ. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక ఆర్టిస్ట్ గా ఎంత మేము మెంటలీ అండ్ ఫిజికలీ వి ఆర్ అలర్ట్. అండ్ సో అది గుర్తుపెట్టుకుని నేను తర్వాత బ్రదర్స్ కి చెప్పి, పర్చూర్ బ్రదర్స్ కి చెప్పి మీరు పెట్టించారు. అది ఇది బాగుంటుందండి ఎక్కడన్నా ఈ సినిమాలో
యాప్ట్ గా మనకి అక్కడ రావడం, వాళ్ళు గుర్తుపెట్టుకుని వెంటనే ఆ డైలాగ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ కి అయితే బాగుంటుందని వాడు దాన్ని దాంట్లో కుదించడం జరిగింది.